హలో ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు మనము మెంటల్ రిహార్సల్స్ గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్గా మన బ్రెయిన్కి ఊహకి వాస్తవానికి తేడా తెలియదు. దీన్ని బట్టి కొంతమంది న్యూరో సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటి అంటే, కొంతమంది సంగీత విద్వాంసులను తీసుకొని వాళ్ళని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఒక గ్రూప్ వాళ్ళని రోజు పియానో ప్లే చేసినట్టుగా ప్రాక్టీస్ చేయండి, పియానో ప్లే చేయడాన్ని ప్రాక్టీస్ చేయండి అనేసి చెప్తారు. ఇంకొక గ్రూప్ వాళ్ళకి వాళ్ళు రోజు కళ్ళు మూసుకొని పియానో ప్లే చేస్తున్నట్టుగా విజువలైజేషన్ చేయండి, మెంటల్ రిహార్సల్స్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 1 మంత్ 2 గ్రూప్స్ వాళ్ళని ఒక దగ్గరికి తీసుకొచ్చి పియానో ప్లే చేయండి అని చెప్తారు. 2 గ్రూప్స్ వాళ్ళు పియానో ప్లే చేస్తున్నప్పుడు ఆ 2 గ్రూప్స్ వాళ్ళ యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది సేమ్ ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ 2 గ్రూప్స్ వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ కూడా సేమ్. 2 గ్రూప్స్ వాళ్ళు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళతో పాటుగా ఎవరైతే విజువలైజేషన్ చేశారో వీళ్ళు కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెంటల్ రిహార్సల్స్ అనేది మన లైఫ్లో అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ మనం ఆ వర్క్ సక్సెస్ఫుల్గా చేసాము, కాన్ఫిడెంట్గా కంప్లీట్ చేసాము అనేసి మనం ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుంటామో, మెంటల్గా మనము అది అయిపోయింది అని ఇమాజినేషన్ చేస్తామో, మన బ్రెయిన్ అది ఆ వర్క్ ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అనేసి నమ్ముతుంది. సో మనం ఆ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మనము అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే విధంగా మన బ్రెయిన్ చేస్తుంది. మనం ఎటువంటి టెన్షన్, వర్రీ, యాంగ్జైటీ లేకుండా కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా మనం ఆ వర్క్ చేయగలుగుతాము. సో మెంటల్ రిహార్సల్స్ అనేది మన లైఫ్లో అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది.